హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటున్నాం. నా బ్యాక్ సైడ్ ప్రయాగరాజ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇవాళ ఆదివారం ఫిబ్రవరి 9వ తారీఖు. యాక్చువల్గా మనం ఎర్లీ మార్నింగ్ 3 o'clock దిగాల్సిన ట్రైన్ 8 o'clock దిగాము. 5 hours డిలే. ఫైనల్గా విశాఖపట్నం నుంచి ప్రయాగరాజ్కి ఎర్లీ మార్నింగ్ సండే 8 o'clock చేరుకున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, మనం ప్రయాగరాజ్ జంక్షన్ బయట ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది సంగం ఘాట్కి. సో ఆ సంగం ఘాట్కి మనం ఏదో ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అది ఎలాగా అన్నది మీకు వీడియో చేస్తూ చూపిస్తాను. ఓకే. సో ప్రయాగరాజ్ నుంచి మేము వెళ్ళవలసింది దశశ్వేత ఘాట్ అండి. అది 5 kilometers ఉంటుంది. సో బయటకు వచ్చి చూస్తే ఎక్కడ చూసినా జనాలు జనాలు జనాలు, నేల కూడా కనబడినంత జనాలు ఉన్నారు. ఎలారా బాబు 5 kilometers నడిచి వెళ్ళాలి అని చూస్తే అక్కడ లోకల్ బాయ్స్ ర్యాపిడో టైప్లో బైక్ సర్వీస్ చేస్తున్నారు. సో ఎలాగో ఒకటి పట్టుకొని, అరే బాబు దశశ్వేత ఘాట్కి తీసుకెళ్ళరా నాయన అంటే వాడు 500 అడిగాడు. ఏం చేస్తాం, వేరే ఆప్షన్ ఉందా? లేదుగా. ఇంకా దానికే సరే అని వెళ్ళిపోతే వాడు ఒక 2 kilometers 3 kilometers తీసుకెళ్ళిన తర్వాత మనకి తెలియదు కదా, వాటి తీసుకెళ్తే అదే నిజం అనుకుంటాం. 3 kilometers తీసుకెళ్ళిన తర్వాత ఆడు దింపేసి, భయ్యా ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఇక ఎదురు కనిపిస్తుంది కదా, అదే దశశ్వేత ఘాట్ అన్నాడు. సరే భయ్యా నడిచి వెళ్ళిపోతాంలే, ఇంత ట్రాఫిక్లో మేము వస్తామని తీసుకెళ్తే అది కాదు, అక్కడ నుంచి ఇంకొక 3 kilometers ఉంది. అలాగే ఆడి చేతులు మోసపోయాం. ఫైనల్లీ దశశ్వేత ఘాట్కి వచ్చాము. క్రౌడ్ చూస్తున్నారు కదా, అసలు ఏంటో కనుచేపు వరకు జనాలు జనాలు జనాలే. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ దశశ్వేత ఘాట్ దగ్గరేనండి మన తెలుగు వాళ్ళది ఆశ్రమం ఉంది. సో అక్కడ లగేజ్ అన్నీ పెట్టేసి వెంటనే సంఘానికి స్నానానికి వెళ్ళిపోదామని రెడీ అయ్యాము. ఇక్కడ నుంచి 3 kilometers నడిచే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. సో ఇక్కడ ప్రజెంట్ దశశ్వేత ఘాట్ దగ్గర ప్రవహిస్తుంది గంగా నది. మనం సంగంకి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ గంగా యమున సరస్వతి కలుస్తాయి కాబట్టి దాన్ని త్రివేణి సంగమం అంటారు. సో షార్ట్కట్లో సంగం అని పిలుస్తాం. ఇది ఇక్కడ నుంచి 3 kilometers దూరంలో ఉంది. మనం నడిచే వెళ్ళాలి. బట్ క్రౌడ్ చూస్తే చాలా దారుణంగా ఉన్నారు. చేయి పట్టుకొని వెళ్ళాలి. మన చుట్టాలు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళతో చేయి పట్టుకొని వెళ్ళాలి. వదిలేసి ఇంకా విడిపోయామా, పూట పట్టచ్చు, ఒక రోజు పట్టచ్చు. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు తప్పిపోయారు వీళ్ళు తప్పిపోయారు అని. ఇంత పెద్ద క్రౌడ్లో మళ్ళీ పట్టుకోవడం అంటే ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ నాన్సెన్స్ అంతా మనం అవాయిడ్ చేయాలంటే చేతులు పట్టుకొని తాడు పట్టుకొని అందరూ ఇక్కడ అలాగే వెళ్తున్నారు. అలాగే వెళ్తేనే మనకి ఎవరు తప్పిపోకుండా మనం అనుకున్న పని టైంలో అయిపోతుంది. సో ఇప్పుడు మనం అంతా 3 kilometers నడిచి వెళ్ళాలి. క్రౌడ్ చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారండి. చూస్తున్నారు కదా, గంగకి ఇటువైపు మేము ఉన్నాం, అటువైపు ఇంకా జనసముద్రం ఉంది. వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరేది సంఘానికే. అక్కడ చూస్తున్నారు కదా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద గుంపులు గుంపులుగా మందలుగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ సంఘం దగ్గరికి వెళ్ళడానికి స్నానానికి వెళ్ళడానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది మనకు తెలియదు. లైవ్లో అయితే నా ఫీలింగు ఎగ్జైటింగ్గా ఉంది, యాంగ్జైటీగా ఉంది, రకరకాలుగా ఉంది. మళ్ళీ 3 kilometers నడిచి వెళ్ళాలా అని కూడా ఉంది. సో ఫైనల్గా అలాగ నడిచి వెళ్దాము. అక్కడ ఏంటి పరిస్థితి అన్నది కూడా చూద్దాం. చాలా దూరం నడిచిన తర్వాత నంది ద్వారం అనే ఒక గేటు ఎదురుపడిందండి. ఇంకా వెళ్ళాలి ఈ ద్వారం నుంచి. సో ఇదంతా నేను అబ్జర్వ్ చేసిందంటే ఇదంతా నది పరివాహక ప్రాంతంలోనే ఉంది. కాళ్ళ కింద అంతా నది తగులుతుంది. అంటే ఒక వరదలు వస్తే ఇదంతా వాటర్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అంత వరదలు లేవు కాబట్టి ఇదంతా వాడుకున్నారు. సో టెంపరీగా లైటింగ్స్ వైర్లు ఇవన్నీ పెట్టారు. సో ఇదే రాకపోకలకి దారి కింద తయారు చేశారు. ఇంకా మనం ముందుకు వెళ్ళాలని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఈ జనాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పదండి వెళ్ళిపోయి ఎలాగోలా సంఘం. వింటున్నారు కదా అనౌన్స్మెంట్. సో గవర్నమెంట్ అలాగ అనౌన్స్ చేస్తూనే ఉంటుంది, జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది. అలాగా అసలు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే నేనే చెప్పాలి చాలా బాగున్నాయి. మీరు ఆ రైట్ సైడ్ మీకు చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న బాక్సుల డబ్బాల్లా ఉన్నాయి. అవన్నీ బయో టాయిలెట్స్ అండి. దారి పొడవునా కొన్ని వందల టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఎటువంటి అసౌకర్యాలు ఇక్కడ మనకి లేకుండా వాళ్ళు బాగా గవర్నమెంట్ ట్రీట్ చేసింది. సో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. సో
మనం హ్యాపీగానే వెళ్ళి రావచ్చు. ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే ఫుల్ జనాలు. మనం తప్పిపోకుండా మన జాగ్రత్తల్లో మనం చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సంగం 32 ఘాట్ దగ్గరికి మనం వచ్చాము. అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అగో ఎదురుగా కనిపిస్తుంది సంగం ద్వారం. ఆ ద్వారం గుండా నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో ఫైనల్గా ఎట్టయితే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ దగ్గరికి వచ్చేసామంటే అక్కడికి మరి స్నానం గట్టం దగ్గర మనకి స్నానం చేసే వెసులుబాటు ఉందో లేదో జనాల మధ్య అన్నది 100% క్వశ్చన్. సో అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ వివరాలన్నీ మనం ఏంటి ఎలాగన్నది చూద్దాం. ఓకేనా. ఫైనల్లీ సంగం పాయింట్కి వచ్చాను. పుణ్యస్నానానికి రెడీ అయ్యాను. ఇది నిజంగా నా జీవితంలో అద్భుతమైన ఘట్టమనే చెప్పాలి. ఇప్పటి వరకు నా జీవితంలో గంగా నదిలో స్నానం చేసేది అన్నదే లేదు. అలాంటిది త్రివేణి సంగంకి వచ్చాను. ఇక్కడ యమున, గంగా అంతర్వాహినిగా సరస్వతి కలుస్తున్న ప్రదేశంలో నేను స్నానం చేస్తున్నాను అన్న విషయం తలుచుకుంటుంటేనే ఎక్సైటింగ్ ఫీలింగ్. నేనే కాదు, ఇక్కడ వచ్చిన భక్తులందరూ చాలా డివైన్ ఫీలింగ్తో ఉన్నారు. అలాగే ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. 2 రోజులు అనేక ప్రయాసలు పడి ప్రయాగరాజ్కి చేరుకొని పుణ్యస్నానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా వంతు అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ వెళ్తుంది. ఒక స్నానం వెళ్తే మిగతా వాళ్ళు లగేజ్, హ్యాండ్ బ్యాగులు, ఫోన్లు ఇవన్నీ పట్టుకుంటున్నాము. అలాగా ఒకరికొకరు సాయం చేసుకొని స్నానం చేసుకోవాలి తప్ప అక్కడ మన వస్తువులు పెట్టుకోవడానికి అక్కడ ఏం లాకర్స్ ఉండవు, ఏమి ఉండవు. సో ఇంకోలాగా ఉంటే చాలా మంచిది, మనకు ఉపయోగం పడుతుంది. ఎందుకంటే మన ఫోన్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు ఏవో పట్టుకొస్తాం కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బట్టలు ఇవన్నీ అక్కడ పెట్టుకోవడానికి ఏమీ వెసులుబాటు లేదు. సో ఎక్కడైనా పెడతాం. సో మనతో పాటు ఇంకెవరైనా వచ్చుంటే వాళ్ళని ఒడ్డున పెట్టి మనది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ పట్టుకుంటే సో మన స్నానం సవ్యంగా సేఫ్టీగా అయిపోతుంది. బట్ మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మొత్తానికి స్నానం అయిపోయింది, రెడీ అయిపోయాము. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఈ మేళా ఉంది కదా చాలా పెద్దది. సో ఇదంతా చుట్టడం అనేది చాలా కష్టం. మనం ఎంతవరకు అయితే కవర్ చేయగలం అంతవరకు కవర్ చేద్దాం. పదండి. అయితే ఇగో మా అమ్మ ఇక్కడ గంగానదికి దీపారాధన చేస్తుంది. దీపారాధన చేసుకొని గంగాదేవికి దండం పెట్టుకుంటుంది. సో ఈ పూజ అయిన తర్వాత మనం నది అవతల ఒడ్డుకి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అసలైన మేళ అంతా అటువైపు ఉంది. సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కి మనం అవతల వైపుకి వెళ్ళిపోదాం. సో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాటి అవతల ఒడ్డుకి వచ్చేసామండి. రావడంతో ఇగో ఇక్కడ ఇలా ఉన్నాయి. స్టార్టింగే మాకు ఒక అఖాడా కనిపించింది, యానా అఖాడా అంట. సో ఇలా ముందుకెళ్తే ఇంకా చాలా అఖాడాలు ఉండొచ్చు. అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలండి. ఇక్కడ బైకులు ఏం మనకి అవైలబుల్ ఉన్నా కూడా చాలా రేట్ అడుగుతారు. ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి. కొన్ని కిలోమీటర్లు నడుస్తూ ఉండాలి. మరి మనకు ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫుడ్ అనేది ఇక్కడ ఏదో ఒక సంస్థలు, ఆర్గనైజేషన్లు పెడుతూనే ఉంటారు. ఫుడ్కి ప్రాబ్లం ఏం లేదు. మనం హాయిగా ఇక్కడ ఎక్కడైనా తినొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. మనకున్న ప్రాబ్లం వల్ల నడక నడుస్తూనే ఉండాలి. ఎన్ని కవర్ చేయాలంటే నడుస్తూనే ఉండాలి. దానికి మనం కొద్దిగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. సో చూస్తున్నారు కదా, రకరకాల సాధువులు, సన్యాసులు, రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. సో ఇంకా అలా ముందుకు ఇదో రకమైన అఖాడ, శ్రీ శంభు అఖాడ అంట. లోపలికి అలౌ చేయట్లేదు, లోపల పోలీసులు కూడా ఉన్నారు. వెళ్దాం ట్రై చేసాం, బట్ అలౌ చేయలేదు. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. ఆ బారికేడ్ దగ్గర నుంచి మీకు జస్ట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోదాం, ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే భక్తులందరూ చాలామంది ఉన్నారు, క్యూలో ఉన్నారు. ఏంటా అని చూస్తే లోపల ఒక దిగంబరంగా ఒక నాగసాధు ఉన్నారు. అందరూ ఆ నాగసాధు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆయన ఒంటి మీద ఎటువంటి బట్టలు ఏమీ లేవు, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉన్నారు. సో అతనికి క్యాప్చర్ చేద్దామంటే జనాలు అందరూ అడ్డంగా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల సరిగ్గా తీయలేకపోతున్నాను. బట్ చాలామంది అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదిగోండి, మళ్ళీ కవర్ అయిపోయింది. సో ఇంకా ఎలా ముందుకెళ్తే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం చూద్దాం, పదండి.
ఇక్కడ తిరగాలంటే ఖచ్చితంగా మాస్క్ ఉండాలండి. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇన్ని లక్షల మంది ఇక్కడ నడుస్తూ ఉంటే దుమ్ము రేగుతుంది. అది జుట్టు మీద కళ్ళల్లో ముక్కుల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే కొద్దిగా మనం మాస్క్ వాడితే అట్లీస్ట్ మనం బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేకుండా బాగుంటుంది. సో అయితే ఇది చాలా పెద్ద మేళ, నడుస్తూనే ఉన్నాను. చాలా ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి, అఖాడాలు ఉన్నాయి. అవన్నీ మీకు అందరికీ చూపిస్తాను. నేను ప్రస్తుతం ఇంకా నాగసోదరులు ఎక్కడ ఉన్నారు చూస్తాను. ఇది పంచాయతీ అఖాడా శ్రీ నిరంజని అండి. సో ఈ అఖాడా లోపల చాలా గుడారాలు ఉన్నాయి. బయట చూసినట్టయితే ఒక ఆయన దిగంబరంగా కళ్ళజోడు పెట్టుకుని భక్తులకు ఆశీర్వదించడం ఆశ్చర్యంగా. ఇది మరో అఖాడా, శ్రీ పంచ దశనాం జూనా అఖాడా. ఇది చాలా ప్రతిష్ఠకి పేరుగా గాంచిన అఖాడా. ఈ జూనా అఖాడా గురించి చాలామందికి వినుంటారు. ఈ అఖాడాలో చాలామంది నాగసోదరులు అందరూ దిగంబరంగా ఉంటారు. ఇగో లోపలన్నీ సాధువుల కోసం సమకూర్చిన గుడారాలు, వాళ్ళు వాళ్ళ గుడారాల్లో ఉంటారు. సో లోపలికి వెళ్దాం. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. చూద్దాం. ఇక్కడ జనాలు కొద్ది క్రౌడ్గా ఉన్నారు. ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటి ఎంతమంది ఉన్నారు, ఎవరు లోపల? ఇదిగోండి ఒక బాబా అందరికి ఆశీర్వదిస్తున్నారు బొట్టు పెట్టి. చూడండి దిగంబరంగా ఉన్నారు. ఇలా లోపలికి వెళ్తే చాలా గుడారాల్లో ఉంటారు. వాళ్ళందరినీ చూద్దాం పదండి. ఇక్కడ ఒక సన్యాసి గారు ఉన్నారు. ఇక్కడ చూడండి, జూనా అఖాడా ఎక్కువ దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు. వాళ్ళ అఖాడాకి అందరూ దత్తాత్రేయ స్వామిని పూజించడం జరుగుతుంది. సో ఇటు అటు ఎడమవైపు కుడివైపు ఫుల్గా గుడారాలు ఉన్నాయి. అన్ని గుడారాలు ఇదివరకు ఉండేవాళ్ళు నాగసోదరులు, ఇప్పుడు చాలా వరకు ఖాళీ అయిపోయారు. కొంతమందే ఉన్నారు. ఇక్కడ సాధువులు అందరూ కలిసి హోమం చేయడం జరుగుతుంది. సో ఈ హోమానికి భక్తులు చాలామంది ఇక్కడ ఉండి చాలా భక్తిభావంతో ఆరాధిస్తున్నారు. సో వీళ్ళు హోమ పూజ అంతా చాలా మనం ఎప్పుడు ఎక్కడ చూసుండం, కొంచెం విచిత్రంగా ఉంది. వాళ్ళ అఖాడా రూల్స్ బట్టి వీళ్ళు ఇలా పూజించడం జరుగుతుంది. సో చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మరో నాగసాధు దగ్గర ఒక స్త్రీ తన ఆవేదన అంతా చెప్పుకొని పరిష్కారం కోసం చూస్తున్నట్లేదు. ఇలాగే ఎవరికి చుట్టుపక్కల అందరూ భక్తులు అందరూ వచ్చి ఇలాగే విన్నవించుకుంటున్నారు ఈ సాధువుల దగ్గర. ఇక్కడ మీరు చూసారా, ఆ సాధువు గంజాయి కాలుస్తున్నాడు. ఆ చుట్టుపక్కల అందరూ గంజాయి కాల్చుకుంటూ అలాగే జీవితాన్ని గడుపుతున్నారు. ఉంటే ధ్యానంలో ఉంటారు, లేదంటే గంజాయి కాలుస్తూ మత్తులో ఉంటారు. ఇంకా వాళ్ళ జీవనశైలి ఈ విధంగా ఉంటుందని మనం గ్రహించవచ్చు. వాళ్ళని ఎవరు ఆపుతారు చెప్పండి. साले बीज बो के जाना या और बो के कुछ अच्छा जा, कुछ अच्छा काटे जाके वैसी कृपा हो जाए, करने से होता है। शाम को चाय चलेगी, गिलास ही बांट लिए तू, बेटा सेवा भी दे दिए, तनखी भी दे दिए, क्या बात है। फिर 200-500 में मेरे गुजारे हो रहे हैं, इससे ज्यादा तो खर्च कर दिए होंगे बेटे। क्या बाबा ने तेरे जैसों से मांग मांग कर खर्च कर दिए होंगे, समझ। अपना तो काम ही मांगने का पुत्र, और तेरे पीछे ही खर्च करना है। तू भी भूखा नहीं रहा, इस मेले में भटक रहा, घूम रहा, पता नहीं कब किसी को मिला या नहीं मिला। और समय पे अपने ठिकाने पे पहुंच गया तो कुछ खाएगा तो सही, नहीं कुछ चला रखा होगा तभी तो खाएगा। और जब कुछ चला ही नहीं रखा होगा तो कैसे खाएगा वो। पूरे मेले में देख ले, सब बाबाओं ने कुछ ना कुछ चला ही रखा है, याद नहीं कोई भूखा नहीं। जय परिवार की जय जय हो, समस्त बाल गोपाल की जय जय हो, समस्त परिवार की जय हो, जय हो। सदा आनंद रहे, सदा सुखी रहे, सदा घर परिवार की जय जय रहे। हर हर महादेव बोलते जाइए, हर हर महादेव, हर हर महादेव।
Where are you from? This side, open this side. ఈ సాధువుని చూస్తున్నారు కదండి, ఈయన ఒంటి కాలు మీద నుంచొని ఉన్నారు. ఇలాగ 10 సంవత్సరాల పైనుంచి నుంచొని ఉన్నారంట. నిజంగా చాలా ఆశ్చర్యం. మరి పడుకోవడం ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ఆ ఉయ్యాల్లా కట్టుకున్నారు చూసారా, అదే బ్యాలెన్సింగ్ అనమాట. జస్ట్ కొంచెం సేరపడదామన్నా పడుకుందామన్నా అలా సేరపడతారు, అలా పడుకుంటారు. కానీ ఆ దుప్పటి తెస్తే ఒంటి కాలు మీద నిలబడి ఉన్నారండి. అది నాకు కనబడింది కానీ కెమెరాకి చిక్కలేదు. అది నిజంగా 10 సంవత్సరాల పైన నుంచి అలా ఉండిపోయారు. వాళ్ళ గురువుగారు చెప్తారంట ఎప్పుడు దించాలో అప్పుడు దించుతారు. ఆయన ఎప్పుడు చెప్తారో ఈయన ఎప్పుడు దించుతారో, కానీ ఆ గురువుగారు మాట మీద అలాగా నిలబడ్డం అనేది, గురువుగారు ఇక్కడ లేరు, కాలు దించేయచ్చు కదా, కానీ అలా కాదు. గురువుగారు చెప్పారంటే ఇంకా అంతే, స్టిక్ అని అయిపోతారు. వాళ్ళ అఖాడాల రూల్స్ అలాగుంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంతా అఘోరాలే. అలా చూస్తూనే ఉండండి, మొత్తం అఘోర కనిపిస్తారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. చాలామంది వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఫారినర్స్ కూడా వచ్చారు. ఇందాక ముందు క్లిప్పింగ్లో ఫారినర్ ఒక ఆయన పిలిస్తే ఆయన వెళ్ళి కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గర చాలా పెద్ద లెన్స్తో కెమెరా కూడా ఉంది. ఇలా చాలామంది ఈ మేళాకి వచ్చారు విజిట్ చేయడానికి. అది చాలా గొప్ప సందర్భం అని చెప్పాలి. ఈయన చూడండి, ఈయన ఏదో చేసుకుంటున్నాడు. ఇలాగా ఇదంతా ఒక అఖాడా, ఇది ఎంత వీధి కాదు, ఇది ఒక లోపల అఖాడాను. ఆశ్రమంలోనే ఇన్ని ఉన్నాయి. ఇలాంటి ఆశ్రమాలు బోల్డ్ ఉన్నాయి, ఇలాంటి అఖాడాలు బోల్డ్ ఉన్నాయి, 10 పైన ఉన్నాయి. ప్రతి దాంట్లోనే ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్క అఖాడా తిరగాలంటేనే కాళ్ళు లాగేస్తున్నాయండి. ఒక్కొక్క అఖాడాలో ఇంతమంది సాధువులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. ఇంకా ఇది ఒక జోనా అఖాడాలను చూపిస్తున్నాను మీకు ఇదంతా. ఇంక ఈ కాకుండా నిరంజన అఖాడా అని, తానా అఖాడా అని చాలా ఉన్నాయి. ఎంతమందో, కానీ ఇక్కడ రావడం ఇవన్నీ చూడటం చాలా బాగుందండి, ఎగ్జైటింగ్. కనిపిస్తున్నారు కండి, ఇతను నెత్తి మీద అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్నీ రుద్రాక్షలు అండి. తన తల మీద 1,00,000 రుద్రాక్షలు పెట్టుకొని అలాగే నివసిస్తుంటారండి. ఆయన తీడంట, ఎప్పుడు అలా నిత్యం నెత్తి మీద ఉంటుందంట. అంటే ఒక్కొక్క సాధువు ఒక్కొక్క రకమైన వాళ్ళ గురువుల ఆదేశం బట్టి వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. కానీ ఎంత శక్తి, ఎంత పేషెన్స్ కావాలండి. నిజంగా ఇక్కడ ఉన్నంతసేపు నాకు వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. చాలా వింత వింత మనుషులు చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది. చాలా విచిత్రమైన అనుభవం నాకైతే, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది.
అలా మేళా మొత్తం తిరుగుతూ ఉన్న మాకు విపరీతమైన ఆకలి, కాళ్ళు నొప్పులు వచ్చాయండి. సడన్గా ఇక్కడ హిమాద్రి కోల్కతాలో ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. ఇక్కడ భోజనాలు అప్పుడే స్టార్ట్ చేశారన్నమాట. క్యూ కూడా పెద్దగా లేదు. దేవుడు మాకు ఆకలి తీర్చడానికి ఇక్కడ పెట్టినట్టు అనిపించి వెంటనే లోపలికి వెళ్ళాం. ఇదంతా కోల్కతా స్టైల్ అండి. కోల్కతా వాళ్ళు అరేంజ్ చేశారు. ఒక రకమైన పరవన్నం లాంటి రైసు, స్వీటు పెడుతున్నారు. అన్లిమిటెడ్, మన కడుపు నిండా తినవచ్చు. ఇంకా వెళ్ళి శుభ్రంగా 2 సార్లు వేసుకొని తినేసానండి. కొద్దిగా ఓపిక వచ్చింది. మళ్ళీ తిరగడానికి బయలుదేరే ఉత్సాహం వచ్చింది. అలా పొద్దునుంచి తిరుగుతూ సాయంత్రం అయిపోయిందండి. చీకటి కూడా పడిపోయింది. ప్రజెంట్ మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాటుతున్నాం. ఈ అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి. అవతల ఒడ్డు వైపు మా ఆశ్రమం ఉందండి. మనం అక్కడికి వెళ్ళవలసి ఉంది. కానీ లైట్ సెట్టింగ్లో, ఈ లైట్ కాంతుల్లో గంగా నది ఇంత అందంగా కనిపించేసరికి ఖచ్చితంగా దీని మీద ఒక చిన్న వీడియో అనేది తెద్దాం అనిపించింది. నిజంగా చాలా అందంగా ఉంది. మీ లైటింగ్స్ ఎంతవరకు ఉన్నాయో అదంతా మేళాయనండి. అది ఇంకంత మేము తిరగలేకపోయాం. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కడుగు కూడా వేసే ఓపిక లేదు. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒకే రోజులో 10 కిలోమీటర్లు తిరిగామండి. ఇంకా సగం కూడా చూడలేదు మేళ. అంత పెద్ద మేళ. గంగానది మాత్రం ఈ కాంతి వెలుగుల్లో భలే మెరుస్తూ భలే అందంగా ఉందండి. ఆ రోజు ఆల్మోస్ట్ ఫుల్ మూన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మేము ఉండింది ఇక్కడేనండి. ఇది తెలుగు సత్రము. ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇదంతా ఉచితమే. మనం హాయిగా ఇక్కడ ఉండొచ్చు. భోజనాలు కూడా పెడతారు. భోజనాలకు మాత్రం 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు బేసిక్గా. సో ఇతనేనండి ఫౌండర్. చాలా హెల్ప్ఫుల్గా మాకు నిజంగా. ఇక్కడ ప్రజెంట్ 30,000 20,000 అడుగుతున్న హోటల్స్లో ఇక్కడ మనకు ఫ్రీగా ఉండడానికి ఇచ్చారంటే అంతకన్నా అదృష్టమే ఉంది. ఆ ఎదురు కనిపిస్తుంది గంగానది అండి. అక్కడే దశశ్వేత ఘాట్ ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటాం. ఎవరైనా రావాల్సిన ఈ అడ్రస్తో వచ్చేస్తే సరిపోతుంది. దశశ్వేత ఘాట్ ఎదురుగానే ఒక ఫేమస్ వినాయకుడి గుడి ఉంటుందండి. ఇది చూసారు కదా, చిన్న గుడి కానీ చాలా పురాతనమైన గుడి. కరెక్ట్గా మనకి అదే దశశ్వేత ఘాట్. దాని ఎదురుగానే ఈ గుడి ఉంటుంది. మనమే డైరెక్ట్గా పూజ చేసుకొని దండం పెట్టుకోవచ్చు. చాలా చిన్న గుడి, చాలా అందమైన గుడి. సో ఇది దర్శించుకున్న తర్వాత మనం అలోపిని మాత శక్తిపీఠానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఫైనల్గా అలోపి శంకరీదేవి మా గుడికి వచ్చామండి. ఇది బయట ప్రాంగణం ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే లోపల గర్భగుడి ఉంటుంది. మన సౌత్ ఇండియా టెంపుల్స్ లాగా అయితే ఉండవు. ఇక్కడ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ మోడల్స్ ఉంటాయి. సో అదేనండి గర్భగుడి. ఆ గర్భగుడికి వెళ్తే మనకి అమ్మవారు కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి రూపంలో కనిపించదు. ఇక్కడ ఒక జలం ఊరుతూ ఉంటుంది. దాన్నే మన అమ్మవారిగా భావించి పూజిస్తూ ఉంటాము. సో అక్కడ చీరలు, భక్తులు కోరుకున్న అన్ని పువ్వులు, కొబ్బరికాయలు అన్ని పంతులకి ఇస్తే ఆయన అక్కడ అభిషేకం చేసి మనకిస్తారు. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఏమి ఉండదు. అక్కడ నీరు ఊరుతుంది చూసా, ఆ హుండీ హోమం లాగా ఉంటుంది. అదే అమ్మవారిగా భావిస్తాం. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి చేతి వేళ్ళు పడ్డాయని చెబుతుంటారు. సో అలా భావించుకొని ఇక్కడ అమ్మవారిని చాలా శక్తివంతం పీఠం. చాలా క్రౌడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నిరంతరం. బాగుంది. గుడి కూడా చాలా విశాలంగా ఉంది. బయట కూడా ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంది. చాలా బాగుంది. గుడి నుంచి బయటకు వస్తే ఇలా జంక్షన్ కనిపిస్తుందండి. జంక్షన్కి అటుపక్క మరొక గుడి ఉంది. చిన్న కోటలాగా ఉంది. ఏంటా అని చూస్తే ఇదిగోనండి కోట ఇలా కనిపిస్తుంది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఏ గుడి ఉందా అని చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్తే కొంచెం దూరం వరకు వాకింగ్ డిస్టెన్స్ ఉండి అక్కడ ఒక గుడి ఉంది. పాలరాతి టైపులో గుడి ఉంది. సరే శ్రీరాముడిదో అయ్యి ఉంటుందేమో అనుకొని లోపలికి వెళ్ళి చూడగా అది శివాలయం అండి.
శివాలయం అయితే చాలా అందంగా బాగా అలంకరించారు. చాలా అక్కడ కొంతమంది పూజలు కూడా చేసుకుంటున్నారు. గుడి అయితే చాలా సింపుల్గా ప్రశాంతంగా, కానీ తెలుస్తుంది, చూడగానే తెలుస్తుంది ఇది ఇప్పుడు తప్పదు కాదు, చాలా పురాతనమైన గుడి అని అయితే అర్థమైంది. ఆ గుడి దర్శించుకున్న పక్కనే ఆ జంక్షన్లో మరో పక్కన పెద్ద కోటలా కనిపించిందండి. ఏంటని చూస్తే ఇది కోట కాదండి, ఇది శంకరాచార్యుల ఒక మఠం. సో చాలా అద్భుతంగా ఉంది. మేమైతే నిజంగా ఏదో పురాతన కాలం కోట అనుకున్నాం, కానీ మరి ఎంత కొత్తగా ఉంది అని చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది. ఏంటని లోపలికి వచ్చి చూస్తే ఇది శంకరాచార్యుల మఠం తెలిసింది. చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది. 4-5 ఫోటోలు తీసుకున్నాం, చిన్న ఫోటోషూట్ కూడా జరిగింది. అలా ఫోటోషూట్ చూసుకుంటున్న మాకు సెక్యూరిటీ గార్డ్ వచ్చి మధ్యాహ్నం 1 గంట అయింది కదమ్మా, ఇక్కడ భోజనాలు పెడతారు, భోజనం చేయాలనుకుంటే భోజనం చేయండి అని మాకు ఒక సలహా ఇచ్చాడు. సర్లే అలాగో మనం హోటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తినడం ఎందుకు, ఇక్కడ శంకర మఠంలో అయితే మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెడతారు కదా అనేసి ఇలా మెస్కి వచ్చాం. ఇదండి మెస్. ఇక్కడ పిల్లలే మనకి వడ్డిస్తున్నారు, మీరు చూసారా. వాళ్ళు ఇక్కడ వేదాలు పాఠాలన్నీ నేర్చుకుంటూ ఇక్కడే బస చేస్తూ ఇక్కడే వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారండి. సో ఇక్కడ ఇలాగ రోజు భక్తులకి మిగతా వాళ్ళకి అందరికీ ఇలాగ అన్న సంతర్పణ చేస్తూ సేవ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలకి ఇప్పటి నుంచే అటువంటి ధర్మం అనుసరించి చేయాల్సిన పనులు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. బాగుంది ఆచారాలు, పద్ధతులు, వాళ్ళ వ్యవహారం. మనకైతే ఇక్కడ మంచిగా చపాతీ, బంగాళదుంప కూర, తర్వాత అన్నము, పప్పు ఇలా పెడుతున్నారండి. పప్పు, బంగాళదుంప కూర, అన్ని ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ కుంభమేళలో మేము 5 రోజులు జర్నీ చేస్తే ఇక్కడ అన్ని దగ్గర తింటున్నాం, కానీ అన్నిటికన్నా మాకు బాగా నచ్చింది ఎక్కడ అంటే ఇక్కడేనండి. సో కడుపు నిండా తిన్నాం, మనస్ఫూర్తిగా తిన్నాం, ఎంత కావాలంటే అంత పెట్టారు. నిజంగా మంచి సేవ చేస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైన సేవ ఇది. ఇంకా భోంచేసి తిరిగి ఆశ్రమంకి వెళ్ళిపోదాం అని నడుస్తున్న దారిలో సడన్గా ఒక వీధి నిండా జనాలు ఉన్నారు. ఏంటి వీధి అనేసి చూస్తే అక్కడ ఫేమస్ కృష్ణుడి టెంపుల్ ఉందంట, చాలా కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన. సరే ఎలాగో వచ్చాం చూసిపోదాం అని ఆ సందులోకి వెళ్ళాం. సందులోకి వెళ్తే మొత్తం జనాలండి. తెలిసిందే కదా, కుంభమేళకు వచ్చిన వాళ్ళు అందరూ స్నానాలు చేసి వెళ్ళిపోరు కదా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అన్నీ చూద్దాం అనుకుంటారు మనలాగే. సో ఇంక మరి అంత దూరం వచ్చాం అని చూసి వెళ్ళిపోదాం అని. కానీ ప్రయాగరాజులో ఎక్కడ పడితే అక్కడేనండి గుళ్ళు, గోపురాలు. అప్పట్లో ఇది ఒక దైవం సంబంధించిన ఒక ప్రదేశం కింద బాగా భావించేవాళ్ళేమో. కాశీలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అలాగే ప్రయాగరాజులో కూడా అడుగడుగున గుళ్ళేనండి. శివాలయాలు, శ్రీకృష్ణ టెంపుల్ ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ ఇల్లులు మీరు గమనించినట్టయితే చాలా పురాతన ఇల్లులు, ఇంకా వందల సంవత్సరాల పురాతన ఇల్లులే అది రకంగా ఉంటాయి. మీరు గమనించారు చూసారా, చాలా విచిత్రంగా ఉన్నాయి. అవే బాగా ఆశ్చర్యం అనిపించింది. అలా తిరుగుతున్న మాకు ఇదేదో రకమైన పాడుబడిన ఇల్లులాగా, కానీ ఇల్లు కూడా కాదు, ఒక రకమైన కోట, చిన్న సైజు కోటలాగా అనిపించింది. లోపలికి వెళ్దామా వద్దా అనే ఒక చిన్న సందేహంతోనే అలాగా తెగించి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్తే మందిరం ఉందండి. ఇదండి లోపల. బయట నుంచి చాలా చిన్నగా అనిపించింది, లోపలికి వెళ్తే చాలా పెద్దది. అంతస్తులు కూడా ఉన్నాయి, పైన అంతస్తులు ఎవరు ఉన్నారు. ఇక్కడ లోపల పంతులు ఈ గుడి యొక్క విశిష్టత ఇది మొత్తం దీని యొక్క చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చారు. అదంతా విన్నాము. మీరు చూశారు కదా, గర్భగుడిలో రాధాకృష్ణుడు విగ్రహం అది మధురా నుంచి వచ్చిందంట. ఎడం పక్కన చూస్తే చిన్న శివలింగం ఇదిగోండి. ఇలా చుట్టుపక్కల చూస్తే ఇలాగ ఉంటుంది. బయట నుంచి చూస్తే చిన్న ద్వారం, లోపలికి వస్తే చూడండి ఎంత ఓపెన్గా, ఇన్ని అంతస్తులు. అప్పుడు ఇలా ఇల్లులన్నీ ఇలా కట్టేవాళ్ళు, పాత ద్వారాలు. ఆ తర్వాత ఆశ్రమంకి వచ్చేసి ఆశ్రమం నుంచి ఇంకో వైపు నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మాకు అక్కడ నాగవైసుకి అనే టెంపుల్ కనిపించిందండి. ఇది కూడా చాలా పురాతనమైనదంట. ఇక్కడ అంతర్మదనం అయింది కదంటే అమృతం కోసం, అది మదనం అయిన తర్వాత ఇక్కడ రిలాక్స్ అయ్యాడంట. అందుకు గాను ఇక్కడ గుడి వెలిసింది. ఇది కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా గంగా ఘాట్ ఎదురుగానే ఉంటుంది. సో లొకేషన్ వైజ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. పదండి లోపల ఇంకెంత అందంగా ఉందో చూద్దాం. మీ
మెట్లు ఎక్కుతుండగా కుడివైపు చూడగా నాకు ఒక అద్భుతమైన పెయింటింగ్ కనిపించిందండి. నిజంగా కళ్ళుకి ఆశ్చర్యం కలిగించింది. అదేంటో మీరు చూద్దరు కానీ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. టంటడా అదిగో కనిపించిందా? ఓ పక్క రాక్షసులు, ఓ పక్క దేవతలు నాగశేషుని పట్టుకొని అంతర్మదనం చేస్తున్నారు అమృతం చిలికించడానికి. ఆ ఎదురుగా ఉన్నది గంగా నది ఘాట్ అండి. అదంతా ఇప్పుడు ఇసుకతో కప్పి ఉంది, అంత నీరు లేదు. అందుకని అక్కడ అంతా టెంట్లు గుడారాలు వేసి గవర్నమెంట్ వచ్చే వాళ్ళందరికీ వసతులు కల్పించింది. దానికి ఎదురుగా నేను జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా క్రౌడీగా ఉంది, కానీ ఎవ్వరూ లేకపోతే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అందమైన లొకేషన్ అండి ఇది. ఒక పక్క నది, ఇది కొండ ప్రాంతం, ఇటువైపు ఒక పక్క నది, చాలా బాగుంది. చూసారా, మెట్లు ఎక్కుంటూ లోపలికి వచ్చాం. లోపలికి వస్తే చూడండి విపరీతమైన జనం. ఆ గర్భగుడిలో నాగవాసుకి విగ్రహం ఉంటుంది, దర్శించుకుందాం అంటే అయ్యే పిల్ల లేదు, జనాలు అంతమంది ఉన్నారు. మొత్తానికి ఎలాగోలా దర్శించుకుందని ఫిక్స్ అయ్యి ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళాం కాబట్టి ఎలాగోలాగా ఫోన్ ఇంకా ఆపేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏమంటే వీడియో షూట్ చేసుకుందాం. ఓకేనా, డన్. దర్శనం చేసుకుంటూ మెట్లు దిగుతుండగా మాకు కుడి పక్కన అమృతం చిలికించిన తర్వాత విషయం వస్తుంది కదండి, అది శివుడు గరాలలో పెట్టుకున్న పెయింటింగ్ అద్భుతం అండి. ఫైనల్గా గుళ్ళన్నీ తిరిగి అలసిపోయి నానా కష్టాలు పడి రైల్వే స్టేషన్కి వచ్చామండి. కష్టాలు అంటే నానా మామూలు కష్టాలు కదండి బాబు, చెప్పలేం, ఇంక వర్ణించలేం. ఎలాగోలాగో బైక్ వాడిని బతిలాడుకుంటే వాడికి 1000 రూపాయలు ఇచ్చి మొత్తానికి మమ్మల్ని దింపరా నాయన అంటే కింద మీద దింపాడు. అంతా కష్టపడి వస్తే స్టేషన్ ముందు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారని. అంతమంది 8 గంటలకు రావాల్సిన మా ట్రైన్ 3 గంటలు లేట్ అంట, 11 గంటలకు వస్తుందంట. ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ యొక్క ప్యాసింజర్స్ మాత్రమే లోపలికి రాణిస్తున్నారు, లేదంటే స్టేషన్ బయట ఇలా గుడారాలు పెట్టారండి. ఇలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉండడమే అనౌన్స్మెంట్ వచ్చే వరకు. మా ట్రైన్ 11 గంటలకు వస్తుందని ఆల్రెడీ చెప్పాడు. మేము ఇంకా చుట్టుపక్కల తిరుగుతూ టీలు కాఫీలు స్నాక్స్ ఏ తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఒళ్ళేమో హోనం అయిపోయింది. ఎక్కడైనా టైం దొరికితే పడుకుని పోదాం చూస్తే వచ్చే కూర్చోడానికే మాకు ప్లేస్ లేదు, అలాగుంది పరిస్థితి. అలాగే ఉన్నామండి, మరి ఏం చేస్తాం, కాళ్ళు చేతులు ఏవి పైకి కదలలేకపోతాం, అన్ని నొప్పులు. 11 ఎప్పుడవుతుందా అని 1000 కళ్ళతో చూస్తున్నాం. అలా టైంపాస్ చేస్తే బోరుకుడి బయటకు వచ్చి చూస్తే విపరీతమైన చలి అండి. పైన చూస్తే నిండు చందమామ, ఇంకో రోజులో పౌర్ణమి ఉంది. ఆ రోజు ఇంకా జనాలు బాగా గట్టిగా వస్తారు. బయట చూస్తే జనాలు చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, కొంతమంది అలసిపోయి పడుకుని పోతున్నారు. బట్ బయట కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంది. గార్డెన్ మెయింటైన్ చేశారు, ఫౌంటైన్స్ పెట్టారు, కిడ్స్తో వచ్చిన అందరినీ వాళ్ళు అక్కడ ఆడిపిస్తున్నారు, కూర్చో పెడుతున్నారు. సో ఓవరాల్గా ఇదండి మా కుంభమేళ జర్నీ. మీ అందరికీ నచ్చినట్టయితే మా జర్నీ మా విశేషాలు గట్టిగా గంట నొక్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళ మేము వీక్షిస్తామని మేము కూడా కావాలనుకోలేదు. ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల సంపూర్ణం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైన్ ఆఫ్. బై బాయ్.